వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో కొంత వివాదం కొనసాగుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. అఖిలపక్షం ఆధ్వర్యంలో వేములవాడ ఆలయ రక్షణ సమితి ఏర్పడింది. దీనిలో ఖచ్చితంగా ఒకవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేత విప్ ఆది శ్రీనివాస్ అలాగే ఇతర అధికారులు శృంగేరి పీఠంకి వెళ్ళారు. వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం నిధులు వచ్చాయి, విస్తరణ చేస్తున్నామంటున్నారు. అంతవరకు ఓకే. కానీ 2 సంవత్సరాల వరకు భక్తులకి దర్శనాలు ఉండవు, పూజలు ఉండవు అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. హిందూ సంఘాలు భక్తులు మనోభావాలు దెబ్బతింటాయి. భీమన్న ఆలయంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశామని చెప్పేసి ఒకవైపు ఆలయ అధికారులు చెప్తున్నారు. అయితే ఈరోజు బంద్ కొనసాగుతుంది. ఆ బంద్కి సంఘీభావంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతున్న పరిస్థితి. దీనిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం ఆయన ఇలాంటివి చేయకూడదని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద మనతో మాట్లాడడానికి ఇటు విశ్వ హిందూ పరిషత్ నేతలు, స్థానిక భక్తులు అందరూ ఉన్నారు. వీరి అభిప్రాయాన్ని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, వేములవాడ ఆలయ విస్తరణ పేరు మీద శృంగేరి పీఠం యొక్క సలహాలు సహాయ సహకారాలు తీసుకుంటున్నా, అంతవరకు ఓకే. కానీ వేములవాడ రక్షణ సమితి పేరు మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. 2 years వరకు వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులకి దర్శనం ఉండదు, కేవలం భీమన్న గుళ్ళనే ఉంటుందని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు? జై శ్రీరామ్. వేములవాడ దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో ఇలాంటి రెనోవేషన్ కార్యక్రమం చేయడానికి మేము ఏకీభవిస్తున్నాం. అలాగే శృంగేరి పీఠం వాళ్ళు చెప్పిన విధంగా చేయాలని చెప్పేసి కూడా మేము నిర్ణయించుకున్న అందరి సమక్షంలో జరిగింది. అది చేయడానికి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రెనోవేషన్ చేస్తున్న సమయంలో నిత్య పూజలు జరగాలి. నిత్య పూజలు జరుగుతూ ఈ రెనోవేషన్ కార్యక్రమం జరగాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే అక్కడ దాని ముందు ఉన్న దర్గా ఉంది, దర్గా హటావో టెంపుల్ బచావో అనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. చాలామంది అందరూ రోజు చిట్టీలు కూడా వేస్తున్నారు. ఇప్పుడు హుండీలో చిట్టీలు వేయడం జరిగింది. ఒక సిస్టమ్ తయారైంది, దర్గా హటావో టెంపుల్ బచావో అనేది. దానికి మేము ఏకీభవిస్తున్నాం. దేవాలయ పవిత్రత కాపాడాలంటే అక్కడ ముందు రోజు నిత్య ధూప నైవేద్యాలు జరగాలి. అలాగే అక్కడ రోజు వాళ్ళు చేసే కార్యక్రమాలు కంపల్సరీ చేయాల్సిందే. అలాగే దానికి అనుగుణంగానే ఈ డెవలప్మెంట్ వర్క్స్ చేయాలని చెప్పేసి మేము విశ్వ హిందూ పరిషత్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అయితే భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నారు, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ హిందూ దేవతా విగ్రహాలను మూర్తులను తొలగించినటువంటి పరిస్థితి. తొలగించాలి అని చెప్పేసి విస్తరణలో భాగంగా తొలగించే ఒక ప్రమాదం ఉంది. ఎట్లా చూస్తారు? అసలు వాటిని తొలగించాల్సిన అవసరం ఏంటంటే లేదు. మెయిన్గా ఏంటంటే 79లోనే శృంగేరి పీఠం వాళ్ళు ఆల్రెడీ దాన్ని రెనోవేషన్ చేయడం జరిగింది. 79లోనే జరిగింది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 79 అంటే ఈ రకంగా కూడా వీళ్ళు అసలు రెనోవేషన్ పేరు మీద తీయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దేవాలయ పవిత్రతను కాపాడాలని చెప్పేసి అంటున్నాం. అలాగే శృంగేరి పీఠం వాళ్ళు చెప్తున్నారు కనుక వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళని అనుగుణంగా చేయాలని చెప్తున్నారు. నిత్య పూజలు ఆల్రెడీ కాశీలో రెనోవేషన్ జరిగినప్పుడు అదే నిత్య పూజలు జరిగినాయి. పూజలు ఓకే, పూజలు జరుగుతాయి అంటున్నారు, దర్శనాలు బంద్ ఉంటాయి. భక్తులకి దర్శనాలు అనేది నిలిపివేయడం జరుగుతుంది అంటున్నారు. భక్తుల దర్శనాలు అనేది కంపల్సరీ ఇక్కడి నుంచి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. భీమేశ్వర ఆలయంలో అంటున్నారు. ఇక్కడ రాజన్న పవిత్రత రాజన్నకు ఉంటుంది, భీమేశ్వర ఆలయంలో ఉంటుంది. కానీ ఇక్కడ అన్న పూజ చేసేది భీమేశ్వర ఆలయంలో అన్న పూజ చేయడం, ఇక్కడ అభిషేకాలు చేసేది అక్కడ అభిషేకాలు చేయడం, అక్కడ అభిషేకాలు వేరు, రాజన్న వేరు, భీమన్న వేరు. దీనికి పవిత్రత కాపాడాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద రాజన్న ఆలయంలో దర్శనాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది భక్తులు మీరు ఎట్లా? రాజన్న ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా భక్తులకు యథావిధిగా దర్శన భాగ్యం కల్పించి మిగతా పునర్నిర్మాణ పనులు చేయించాలని మా కోరిక. మీరేమంటారు? రాజన్న ఆలయం పూజలు జరుగుతాయి, డెవలప్మెంట్ అవుతుంది. అయితే భక్తులకు దర్శనం, రాజన్న ఆలయం పునర్నిర్మాణం చేపట్టి భక్తులకు యథావిధిగా దర్శనం చేయాలని మా అందరి కోరిక. వేములవాడ అభివృద్ధి పేరు మీద ఒక వివాదాస్పదమైనటువంటి అంశం కొనసాగుతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత అభివృద్ధి చెందుతుంది అంటే చాలా సంతోషిస్తూ ఉన్నారు. కానీ రాజన్నను రాజన్నలాగానే చూడాలని చెప్పేసి రాజన్న ప్లేస్లో మనం అక్కడ దర్శనాలు లేవు అంటే చాలామంది మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. అటు దర్శనం కంటిన్యూ అవుతూనే రెనోవేషన్కి మళ్ళీ అభివృద్ధి చెందేలాగా గవర్నమెంట్ తీసుకోవాలి. కానీ ఇక్కడ మేము దర్శనాలు బంద్ చేస్తాము అంటే చాలామంది ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ విషయాన్ని. అన్ని దేవాలయాలు అయితే ఎలాగో గర్భగుడిని అలాగే ఉంచి దర్శనాలకు అనుమతిస్తుందో ఇలాగే ఈ రాజన్న గుడిని కూడా దర్శనాలకు అనుమతిస్తూ ప్లస్ రెనోవేషన్ కార్యక్రమం అది జరుగుతూనే ఉండాలి. అది కరెక్ట్ పద్ధతి అని చెప్పేసి మా ఉద్దేశం అన్నమాట. అట్లా అలాగే జరగాలి.
అలా జరిగితే మనోభావాలు ఎవరు దెబ్బతిన్నాయి. కానీ ఇలా ఎంతో దూరం నుంచి వచ్చేసి అయ్యో ఆడ దర్శనం రాజన్న ప్లేస్లో గర్భగుడిలో దొరకట్లేదు అంటే చాలా ఫీల్ అవుతారు. అందు గురించి రెనోవేషన్ అవుతున్నందుకు సంతోషం చాలా అందరికీ, కానీ దర్శనం కూడా ఉండాలని కోరుకుంటాం. రాజన్న ఆలయ పునరుద్ధరణ పనులు కొనసాగుతాయి, అయితే పూజలు ఉంటాయి, కానీ భక్తుల దర్శనాలు ఉండవు, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని స్థానికులు ఇతరత్ర హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు కోడెముక్కల రాజన్నకు సంబంధించి? అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మకే. ఓం నమః శివాయ. రాజన్న ఆలయం పునర్నిర్మాణం చేస్తున్నట్టు తెలుస్తున్నది. చక్కని సాంప్రదాయాలు, రాజన్న ఆలయం పునర్నిర్మాణం జరగాలి. ఎందుకంటే అక్కడ భక్తులందరూ కూడా మంచిగా చక్కగా వచ్చిపోవడానికి మంచి అవకాశం ఉంటుందనే విషయంలో ఇందులో ఆనందం, ముదావహం, సంతోషించాల్సిన విషయం. అయితే రాజన్న ఆలయంలో పూజా విధానాలు సక్రమంగా చేస్తాం, భక్తులు మాత్రం రావడానికి వీల్లేదని దేవాదాయ శాఖ చెప్పడం కానీ మిగతా వాళ్ళు చెప్పడం కానీ ఇది ఏమాత్రం హర్షించదగినటువంటి పరిణామం కాదు. వాళ్ళ పూజా కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటేనే భక్తులు రావడానికి ఆటంకాలు లేకుండా, భక్తులు ఎవరు కూడా పునర్నిర్మాణాన్ని అడ్డుకోలేరే. పునర్నిర్మాణం వాళ్ళకు తెలియదు కదా. వాళ్ళు భక్తులు రాజన్న ఆలయానికి వస్తారు, నమస్కారం పెట్టుకుంటారు, దండం పెట్టుకుంటారు, వాళ్ళ కోరికలు అడుగుతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ యథావిధిగా వాళ్ళ వరుస క్రమంలో వాళ్ళు వస్తారు, వీళ్ళు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వేములవాడ ఆలయం రాజన్న అనేది ఈ తెలంగాణలో కాదు, దాదాపు దేశవ్యాప్తంగా దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి ఆలయం. పిలిస్తే పలికే దైవం ఆయన. రాజన్న అనేది ఈ గ్రామాల ప్రాంతాల్లో కూడా ఆయన పేరు మీదే దాదాపుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అటువంటి రాజన్నను మేము రాకుండా ఉండాలి, మేము యథావిధిగా పూజలు చేస్తాం, మీ యథావిధిగా పూజలు వీళ్ళు ఏం ఆటంకాలు కాదు కదా, ఆయన రాజన్న దండం పెట్టుకుంటారు, వరుసలో వెళ్ళిపోతుంటారు. ఖచ్చితంగా మేము అడుగుతున్నటువంటి కోరిక ఏంటంటే మా రాజన్న ఆలయంలో వేములవాడ రాజరాజస్వామిని భక్తులందరికీ కూడా అనుమతించి నమస్కారం చేసుకొని వాళ్లకు ఆయన కోరికను వాళ్ళు వినవించుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఏ మాత్రం అభ్యంతరం పెట్టకుండా దయచేసి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాం. మొత్తం మీద ఒకవైపు భక్తుల దర్శనాలు కంటిన్యూ ఉండాలి, వేములవాడ విస్తరణ అభివృద్ధి అనేది కొనసాగాలని కోరుతున్నటువంటి పరిస్థితి. మీరు కంక్లూజన్ చేయండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి ఒక వివాదం నడుస్తున్నటువంటి వేళ? వివాదం లేకుండా ఆల్రెడీ ఆలయ పవిత్రత కాపాడడానికి ఆలయ స్థానాచార్యులు ఉన్నారు అక్కడ వేములవాడలో, వాళ్ళు కూడా చెప్తున్నారు నిత్య దర్శనాలు చేసుకోవచ్చు, అలాగే రెనోవేషన్ వర్క్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. శృంగేరి పీఠం వాళ్ళు కూడా మొత్తం టోటల్ రోజు పూజలు జరగాలని చెప్పారు. ఎక్కడ జరిగింది, ఇప్పుడు కాశీలో జరిగింది, అయోధ్యలో జరిగింది, ఇట్లాంటి విషయాలలో ప్రతి దగ్గర ఇదే రెనోవేషన్ వర్క్ జరిగినప్పుడు కంపల్సరీ దర్శనాలు చేసడం జరిగింది. అలాగే దక్షిణ కాశీగా పేరొందిన శివాలయం వేములవాడ దేవస్థానంలో ముఖ్యంగా గోమాత అంటే ఏంటి కోడెమొక్కులు అనేది ఉంది. ఆ కోడెమొక్కులకు సంబంధించిన భూమి 13 ఎకరాల భూమి ఉంటే అందులో 6 ఎకరాలు కబ్జా గురైంది. దాన్ని కూడా మేము ఏమంటున్నట్టే ఇంకొక 50 ఎకరాలు కావాలని చెప్పేసి అడుగుతాం. దీనావస్థలో ఉన్నాయి. ఇచ్చే కోడలు పవిత్రంగా ఇస్తున్నాం, ఆ పవిత్రత వాటికి పాపం లేకుండా పోతున్నాయి, చాలా చనిపోతున్నాయి. వాటిని ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వాటికి ఒక 50 ఎకరాల భూమి కేటాయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. వీటికి భూమి లేకుండా ఇప్పుడు గడ్డి కొనుక్కొచ్చి చేయడం ఎందుకండి? మనకు ఆల్రెడీ ఒక 50 ఎకరాల భూమి ఉన్నంటే టెంపుల్ ఇష్యూకి సంబంధించి టెంపుల్కి ఏంటంటే కంపల్సరీ టెంపుల్ పవిత్రత కాపాడాలి. మాకు టెంపుల్ పవిత్రత కాపాడంటే కంపల్సరీ నిత్య దర్శనాలు ఉండాలి, అలాగే రెనోవేషన్ వర్క్ జరగని. అది 79లో కూడా జరిగింది. శృంగేరి పీఠం వాళ్ళు కూడా దీనికి అంగీకరించారు. అలాగే నిత్య పూజలు జరుగుతూ రెనోవేషన్ వర్క్ చేయండి. మేము ఏకీభవిస్తున్నాం. మేము దానికి ఎలాంటి మేమేమని చెప్పట్లేదు. ఈవో గారికి కూడా ఈ దృష్టికి తీసుకుపోయినాం. ఈవో గారు కూడా మొన్న అంటున్నారు దర్శనం చెప్పిస్తా అంటే దర్శనాలు వద్దు, వర్క్ నేర్చేటప్పుడు ప్రాబ్లం అంటున్నారు. కంపల్సరీ నిత్య అన్న పూజలు అవి జరుగుతుంటాయి, అది చేయాలి, కంకర్యాలు చేయాల్సిందే కదా నిత్యం. మేము సహకరిస్తాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. విశ్వ హిందూ పరిషత్ గోరక్ష ప్రాంత కమిటీ మెంబర్ ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి. మొత్తం మీద వేములవాడ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి పేరు మీద బంద్ కొనసాగుతుంది. వేములవాడ ఆలయం వివాదాలకి దూరంగా ఉండాలి. ఒకవైపు భక్తులకి దర్శనం యథావిధిగా కొనసాగుతూనే పూజలు పునస్కారాలు అన్నీ ఉండాలి, కోడముక్కులు ఉండాలి. అట్ ద సేమ్ టైం దాని యొక్క అభివృద్ధి విస్తరణ అనేది కొనసాగాలి. ఇటు కాశీ, అయోధ్య, ఉజ్జయిని లాంటి ఆలయాల అభివృద్ధి ఎట్లా అయితే ఉందో, యాదాద్రి ఎట్లా డెవలప్ అయిందో వేములవాడ రాజన్న ఆలయం సైతం అట్లా అభివృద్ధి కావాలని కోరుతున్నారు. అట్ ద సేమ్ టైం దర్శనాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేయడానికి లేదు. ప్రత్యామ్నాయంగా భీమన్న ఆలయంలో దర్శనాలు అంటే కుదరదు అని చెప్పేసి భక్తులు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.